నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలను మార్చేందుకు దోహదపడనున్న అనకాపల్లి జిల్లా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ భీమవరంలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. తణుకు నియోజకవర్గంలో ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. శిథిలావస్థకు చేరిన తణుకు గోస్తని పెద్ద వంతెనను పునర్నిర్మించాలి. శాసనమండలిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పోలియో నిర్మూలనే రోటరీ ఇంటర్నేషనల్ లక్ష్యం. తణుకులో విద్యార్థులకు వివరించిన రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించిన పట్టాదారు పాస్ పుస్తకాలు. మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. నారీమణులకు రాజమండ్రిలో హితవు పలికిన న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీలక్ష్మి. ఈ నెల 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలపై అమలాపురంలో సమీక్షించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. భారతీయ జనతా కిసాన్ మోర్చాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న జాతీయ కమిటీ ఏలూరులో వివరించిన రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలను మార్చే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ప్రతిష్టాత్మకమైన ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన అర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ సంస్థల ఆధ్వర్యంలో ఈ భారీ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నామన్నారు. మొత్తం 1.5 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుందన్నారు. ఏటా 8.2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. దీని సామర్థ్యం విశాఖ ఉక్కు ప్లాంట్ కంటే కూడా అధికమని, సుమారు 30,000 మందికి ఉపాధి కూడా కలుగుతుందని వివరించారు. రాష్ట్ర చరిత్రలో పారిశ్రామికంగా ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతా ఉన్నది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు సైతం అనేక రకమైన పరిశ్రమలు బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి సంగతి నుండి ఇవాళ రాష్ట్రాన్ని పరిశ్రమల పరంగా ప్రోత్సహించేటువంటి పద్ధతులు అమల్లోకి తీసుకొచ్చాం. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నాం. ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ నెల 23వ తేదీ సోషల్ మీడియాలో రకరకాల డేట్లు ప్రచారం అవుతూ ఉన్నాయి, కొన్ని ఛానల్స్లో కానీ ఇట్లలో కానీ. దీని మీద క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి దీనికి భూమి పూజ జరగబోతా ఉంది. దాదాపు 1 సంవత్సర కాలంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఈ ప్లాంట్కి 1 సంవత్సర కాలంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా మంజూరు చేసినటువంటి సందర్భంగా మేము ముందుంచుతున్నాం. తణుకు నియోజకవర్గంలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసి నేరుగా గోదావరి జలాలు అందించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా అమరజీవి జలధార పథకం క్రింద సుమారు 300 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఇందుకు అవసరమైన 20 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని తణుకు, ఎరగవరం, అత్తిలి మండలాల్లో కుళాయిలు, వాటర్ ట్యాంకుల నిర్మాణానికి 54 కోట్లు అవసరమని అంచనాకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా అత్తిలి మండలంలోని అత్తిలి, ఆరవెల్లి గ్రామాల్లో 90-40 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకుల నిర్మాణానికి 35 లక్షల రూపాయలను కేటాయించామన్నారు. ఏలేటిపాడు, ఎర్రాయి చెరువు గ్రామాల్లో ఒక్కొక్క చోట 14 లక్షల రూపాయల వ్యయంతో
20 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్మిలి చెప్పారు. ఇంకా కత్తవపాడు, రేలంగి, అంతేనవారిపాలెం, దువ్వ గ్రామాల్లో కూడా ఆయా స్థాయిల్లో ట్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అన్నారు. దీనివల్ల నియోజకవర్గ ప్రజలందరికీ మేలు జరగగలదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అసంపూర్తిగా ఉన్న రైతు సేవా కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధానిలో గురువారం కూడా కొనసాగుతున్న శాసనమండలి సమావేశాల్లో ఆయన పాల్గొని ఈ సమస్యను లేవనెత్తారు. గత ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి 2020 మే 30వ తేదీన ప్రారంభించిన ఈ రైతు సేవా కేంద్ర నిర్మాణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించినట్లు చెప్పారు. దీన్ని పరిగణలోకి తీసుకొని వాటిని వినియోగంలోకి తేవాలని సూచించారు. దీనికి సమాధానం ఇవ్వాల్సిన పంచాయతీరాజ్ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తరఫున మరో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పట్టణంగా పేరొందిన తణుకులో 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలో నిర్మించిన గోస్తని నది పెద్ద వంతెనను పునర్నిర్మించి మెరుగుపరచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ ఉద్యమంలో జాతిపిత మహాత్మా గాంధీ తణుకు 2 సార్లు వచ్చిన సందర్భంలో ఈ వంతెనపై నుండే ప్రయాణించారని వివరించారు. పట్టణ నడిబొడ్డులో ఉన్న ఈ బ్రిడ్జి ముందు ఒకవైపు తెలుగులో మహాభారతం వ్రాసిన ఆదికవి నన్నయ్య భట్టు విగ్రహం, మరొక వైపు గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన కాటన్ దొర విగ్రహం ఉన్నట్లు వంక రవీంద్రనాథ్ చెప్పారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ తణుకు పెద్ద వంతెన బీటల వారణంతో కొన్నాళ్ల క్రితం తాత్కాలిక మరమ్మతులు చేసినట్లు ఆయన వివరించారు. నిత్యం వందలాది మంది ప్రజలు, ఎన్నో వాహనాలు సంచరించే ఈ గొప్ప బ్రిడ్జిని ఆధునీకరించి అందరికీ రక్షణ కల్పించాలని రవీంద్రనాథ్ సంబంధిత మంత్రిని కోరారు. వెస్ట్ గోదావరి ఈ స్పెషల్ మిషన్ ఆర్ఎండి డిపార్ట్మెంట్ సంబంధించిన అధ్యక్ష, వెస్ట్ గోదావరి తణుకులో మన గోస్తని నది పైన ఒక రోడ్ బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. అది 100 years ఓల్డ్ బ్రిడ్జ్. అది ఇప్పుడు ఒక పక్క ఉరిగిపోయింది. అది చాలా పురాతనమైన ఒక బ్రిడ్జ్. అది దాని మీద మన స్వాతంత్రం రాకముందు అక్కడికి మన మహాత్మా గాంధీ గారు వచ్చి ఒక 2 పర్యాయాలు ఆ బ్రిడ్జ్ నుంచి దాటడం కూడా ఇంకా జరిగింది అధ్యక్ష. ఆ బ్రిడ్జికి అటు ఇటు కూడా సర్ ఆర్థర్ కాటన్, ఒక నన్నయ్య వారి యొక్క ఒక విగ్రహాలతోటి చాలా ప్రతిష్టాత్మకంగా బ్రిడ్జ్ ఉంటుంది ఇంకా అధ్యక్ష. మరి ఇప్పుడు దాన్ని ఒక పక్క ఉరిగిపోయింది. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంబటే ఒక ఫుల్ ప్రాజెక్ట్ గా తీసుకొని కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తేనే ఆ బ్రిడ్జ్ ఉంటుంది. దాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఆ బ్రిడ్జ్ ఇంకా పూర్తిగా కురిగిపోయేట అవకాశం ఉంది కనుక అప్పుడు ప్రజలకు చాలా తీవ్ర అసౌకర్యాలు వస్తాయి. ముందుగానే జాగ్రత్త పడి ఆ బ్రిడ్జ్ పూర్తిగా ఒక డిమాండ్ చేయమని కోరుతున్నాను. ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న పోలియో మహమ్మారిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ చేపట్టిన విశిష్ట సేవా కార్యక్రమాన్ని బలపరిచేందుకు గోదావరి జిల్లాలకు చెందిన రోటరీ 3020 జిల్లా గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ప్రచార ఉద్యమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర గురువారం తణుకు చేరింది. ఈ మేరకు స్థానిక రోటరీ క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఈ సంస్థ సభ్యులు పట్టణానికి ముఖద్వారంగా ఉన్న ఎస్కేఎస్డి మహిళా విద్యా సంస్థల ముందు గవర్నర్ టీముకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈ కళాశాలకు చెందిన విద్యార్థులను వారు కలిసి పోలియో ప్రమాదంపై విశ్లేషించి చెప్పారు. దీనికోసం నిధులను సేకరిస్తున్నట్లు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చెప్పగా విద్యార్థులు స్పందించి తమ వద్ద ఉన్న పాకెట్ మనీని అందజేసి ఆదర్శంగా నిలిచారు. సంవత్సరాల క్రితం రోటరీ పోలియో రహిత ప్రపంచాన్ని అందిస్తామని భావితరాలకు ఒక ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ నిలబెట్టుకున్న తరుణంలో ఈ ఇయర్ మేము ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి రోటరీ డిస్ట్రిక్ట్ 3020 మొత్తం సైకిల్ ర్యాలీ చేస్తూ ఈ సైకిల్ ర్యాలీలో పోలియో మీద అవగాహన కల్పిస్తూ అలాగే పోలియో కోసం నిధులు సేకరిస్తూ చేస్తున్నాము. ఈ రోజు 770 కిలోమీటర్లు ప్రయాణిస్తూ తణుకు రావడం జరిగింది. తణుకు రోటరీ క్లబ్ వారు ఎప్పుడులాగే అంత మంచి సహకారం అందించి అద్భుతంగా స్పందించి విరాళాలు సేకరించి మాకు రోటరీ క్లబ్కి ఇక్కడ అందించారు.
తణుకు మహిళా కాలేజీలో స్టూడెంట్స్ అందరూ కూడా అద్భుతంగా స్పందించి వారు వంతు సహాయం కూడా పోలియో నిర్మూలనకి సహాయం అందించారు. సో ఈ పోలియో రహిత ప్రపంచాన్ని అందించాలంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. సో మేము అవగాహన కల్పిస్తూ అలాగే నిధుల సేకరణలో కూడా ఏదైతే మనం సేకరించే ప్రతి రూపాయికి బిల్ గేట్స్ ఫౌండేషన్ వారు ఇచ్చే 2 రూపాయలతో కలిపి పోలియో నిర్మూలన సాధిస్తామని 2030 సంవత్సరం నాటికి పోలియో రహిత ప్రపంచాన్ని మనం ప్రకటించుకోగలమన్న ఆశతో ముందుకు ప్రయాణిస్తాం. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోకవరపు సుధాకర్, మాజీ అధ్యక్షులు ఆనందం మస్తానరావు, కోశాధికారి మేడికొండ వెంకటేశ్వరరావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, పోతుల శ్రీనివాసరావు, బోడపాటి ప్రసాదులు పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఇండియన్ పబ్లిక్ స్కూల్లో తణుకు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు, స్త్రీ వైద్య నిపుణులు ఆయేషా ఖాన్ పఠాన్ గురువారం ఏర్పాటు చేసిన సభలో పలు సచివాలయాల సిబ్బందికి 22వ వార్డు కార్యకర్తలకు ఇఫ్తార్ విందునిచ్చి సాంప్రదాయాన్ని పాటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మానవ సంబంధాలను పెంచేందుకు ఈ విందులు దోహదపడుతున్నట్లు చెప్పారు. ఈ రంజాన్ నెలలో మీ అందరితో కలిసి ఇక్కడ ఇఫ్తార్ విందు సెలబ్రేట్ చేసుకోవటం అన్నది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే వార్డ్ మెంబర్స్ అయినా, వార్డ్ ప్రెసిడెంట్లు అయినా, సెక్రటరీలు అయినా పగలు రాత్రనగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజలకి అందే వరకు ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అయ్యి, ఒక వంతెనలా ఫామ్ అయ్యి అక్కడ ఉన్న పథకాలన్నీ ప్రజలకు అందేలాగా చూసుకునేది మీ సచివాలయం సభ్యులు, వార్డ్ మెంబర్స్ అండ్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళే. రంజాన్లో కూడా రంజాన్ నెల అన్నది మేము ఉట్టి ఫాస్టింగ్ అంటే ఉపవాసాలు ఉండటం, నమాజ్ చదవటం కాకుండా మేము ప్రాధాన్యత ఇచ్చేది చారిటీ వర్క్ అంటే దానం చేయటం, సేవాభావంతో ఉండటం అన్నది చాలా ప్రాధాన్యతనిస్తాం. అదే సేవాభావం మన సచివాలయం సభ్యుల్లో, ప్రెసిడెంట్, సెక్రటరీ, వార్డ్ మెంబర్స్లో, సెక్రటరీలో వీళ్ళందరూ అంటే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందేలాగా, పెన్షన్ స్కీమ్ అయినా, సంక్షేమ పథకాలైనా వాళ్ళకు అందేలాగా కృషి చేయటం అన్నది సేవాభావంతో కూడిన పనే. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థ అధినేత డాక్టర్ హుస్సేన్ అహ్మద్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కీర్తి శివ, తాతపూడి మారుతిరావు, తెలుగుదేశం పట్టణ నాయకులు ఒమ్మి రాంబాబులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ భావాలను పెంపొందించే లక్ష్యంతో తణుకు కొండాలమ్మ వీధి చివరలోని తేజోస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్ట్, క్రాఫ్ట్, రోబోటిక్ ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ప్రతిభను కనబరిచిన పిల్లలకు బహుమతులు అందించారు. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय. పిల్లలు చదువులతో పాటు ఆటపాటలు అన్ని రంగాల్లోనూ కూడా పిల్లలు ఉత్తీర్ణులుగా ఎదగాలన్నది స్కూల్ యొక్క యాజమాన్యం ఆశించి వారు అనేక రకాలుగా పిల్లలకి ఆటపాటలు చదువుతో పాటుగా ఎన్నో రకాల సంగీతం కానివ్వండి, డ్రాయింగ్ కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్స్ ఇవన్నీ నేర్పించడం ఒక ఎత్తు అయితే,
ఈ స్కూల్ వారు ఎంచుకున్న విధానం ఏంటంటే వేస్ట్ మెటీరియల్స్ తోటి పిల్లలకి వివిధ రకాల క్రాఫ్ట్ తయారు చేయడం ఎలాగా అన్న సబ్జెక్ట్ ఈరోజు ఈ స్కూల్ వారు నిర్వహించడం జరిగింది. ప్రాక్టికల్గా చేసి వారి చేత చేసి చూపిస్తే పిల్లలకి మనసుకు హత్తుకుని ఈవేళ చిన్న ప్రయోగమే వాళ్ళు పెద్దయ్యాక ఎన్నో రకాలుగా ఉపయోగపడి దేశానికి మరి ఉపయోగపడే కాన్సెప్ట్లు తయారు చేసే ఆలోచన వాళ్ళల్లో వస్తుంది. స్కూల్ యాజమాని ఎన్ఆర్ సీతారామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధులు వి సుందరి, ఎన్ దుర్గలు పాల్గొన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న 291 మంది తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఎగ్జామ్ స్పాట్స్ను గురువారం అందజేశారు. ముఖ్యంగా దాతలు చిట్టూరి సుజాత, పడాల వెంకటరెడ్డి, చేకూరి ప్రదీపులు అందించిన సహకారంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి పాల్గొని మాట్లాడారు. ఇప్పటివరకు దాతల తోడ్పాటుతో ₹1,00,000 విలువైన 1300 ఎగ్జామ్ ప్యాడ్స్ను, పెన్నులను, స్టేషనరీ కిట్స్ను మానవతా సంస్థ అందించినట్లు చెప్పారు. అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాల్ని ఏర్పరచడం జరిగింది. మెయిన్ మేము ఇక్కడ ఆలోచించేది ఏంటి అంటే పిల్లలు కంఫర్ట్గా ఎగ్జామినేషన్స్ రాయాలి. అది ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ కూడా పిల్లలు చదువుకునే విద్యార్థులు అనేటప్పటికీ నిజంగా నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నాను, ఆనందపడుతున్నాను. చదువుకునే పిల్లలు అంటే కనుక ఇంత బాగా స్పందన వస్తుందా? ఎవరికి వాళ్ళే ముందుకు వచ్చేసి మేమిస్తామని చెప్పారు. సుజాత గారు అయితే ఇక్కడ మొన్న 200 మందికి రెడీగా ఉన్నారండి, ఇంకో 100 మందికి ఎవరిస్తారో తెలియట్లేదు అంటే రాధగారు నేను ఇస్తానని చెప్పడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యమైన కారణం మాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఆ యువత అనేది దేశానికి వెన్నుముక. మీరందరూ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్తో పాస్ అయ్యి మీ స్కూల్కి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ సంకు మనోరమ, మానవత జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బోయిపట్టి రామలక్ష్మి, జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్ కటారి శారదాదేవి, కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె రామలక్ష్మి, మాజీ అధ్యక్షులు ఆలపట్టి సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రాంత ప్రముఖులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరామకృష్ణ, పోసి లక్ష్మీ దంపతులు 12 లక్షల రూపాయలతో నిర్మించిన యోగశాలను గురువారం వీరే ప్రారంభించి కలశ స్థాపన చేశారు. అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని దాతలను అభినందించారు. ఇలాగే ఉండి దానిపైన గట్టి చేయాలి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.